హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా ఉల్లి వడియాలను ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది మనకి రసంలోకి, పప్పు, సాంబార్ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం డైరెక్ట్గా స్నాక్స్ లాగా కూడా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో మనం వీటిని ఇలా ఫ్రై చేసుకొని తింటే ఇవి మనకి పకోడీ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి. మందంగా ఉండే గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్య పిండిని యూజ్ చేస్తున్నాను కాబట్టి 1కి 2 చొప్పున 4 గ్లాసుల వరకు వాటర్ని వేస్తున్నాను. తర్వాత సాల్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, తర్వాత కారం వేస్తున్నాను. కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలను ఒక 2 ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. మనం ఇలా వాటర్లోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాయిల్ చేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అలా వచ్చే వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇంతవరకు ఈ ఉల్లిపాయ వడియాలను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం సేపటి తర్వాత మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ బియ్యపిండిని వేసుకోవాలి. మనం 4 గ్లాసుల వాటర్ని తీసుకున్నాం కాబట్టి ఒక 2 గ్లాసుల వరకు బియ్యపిండిని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా నిదానంగా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మనకి పిండి అంతా దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుంది. అలా వచ్చే వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1 గ్లాసు బియ్య పిండికి 2 గ్లాసుల వాటర్ అనేది కంపల్సరీ అండి. అలా అయితేనే మనకు పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, కొంచెం సేపటి తర్వాత ఈ పిండి అనేది గట్టిపడడం స్టార్ట్ అయింది. ఇదంతా ఇలా బాగా స్మూత్గా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూతను పెట్టి దీన్ని కనీసం ఒక 1/2 అవర్ వరకు అలా వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత మూతను తీసి దీన్ని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని వడియాల్ని పెట్టుకుందాం. ఈ మిగిలిన పిండి మీద మళ్ళీ మూతను పెట్టేసి వేడి చల్లారిపోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం పిండిని ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండి మీద మూతను పెట్టేసి వీటిని వడియాలు పెట్టుకోవాలి. ఈ వడియాలు పెట్టుకోవడానికి మనం కష్టపడాల్సిన పని ఏం లేదండి, చాలా సింపుల్గా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఇలా చేతిని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకుంటూ దాన్ని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న బాల్స్ లాగా ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని ప్లేట్స్లోకి కానీ బేషన్లోకి కానీ అవసరమైతే కాటన్ క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే కవర్స్ ఉన్నా కూడా కవర్స్ మీద అయినా కూడా వీటిని పెట్టుకోవచ్చు. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత ఎండ అవైలబుల్లో ఉన్న వాళ్ళు ఎండలో పెట్టుకోండి. ఎండ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు వడియాలు పెట్టుకోవాలి అనుకుంటే ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి వీటిని కనీసం ఒక 2 to 3 డేస్ వరకు ఎండనివ్వాల్సి వస్తుంది. అదే ఎండలో పెట్టుకుంటే మనకి ఇవి ఒక 1.5 డేలోనే ఇవన్నీ ఎండిపోతాయి. చూసారు కదా, నేను ఇలా ప్లేట్స్లోకి పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న వీటన్నిటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ డాబా మీద ఎండలో పెట్టేశానండి. ఇవి నాకు 1.5 డేలోనే ఎండిపోయాయి. ఈ వడియాలని నేను మార్నింగ్ 10కి అలా పెట్టాను. ఈవినింగ్ 6కి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఇవి గలగలాడుతూ కొంచెం ఎండిపోయాయి. అయినా కూడా ఇంకొంచెం లోపల పచ్చ అనేది ఉంటుందండి. మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసాం కాబట్టి ఇవి పూర్తిగా ఎండాలి. ఎండిన తర్వాత మాత్రమే వీటిని మనం స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఈ ఆనియన్స్ వేయడం వల్ల ఈ వడియాలు అనేవి పాడైపోతాయి కాబట్టి వీటిని బాగా డ్రై అవ్వనివ్వాలి. ఇవి నేను నెక్స్ట్ డే ఎండిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవి మనకి చక్కగా డ్రై అయిపోయాయి. ఇలా ఇవి డ్రై అయిన తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకుంటే ఇవి మనకి 1.5 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఈ ఆనియన్ కూడా చూసారు కదా, చక్కగా ఎండిపోయింది. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వీటిని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ వడియాలని వేసుకోవాలి.
ఇవి వేసుకున్న తర్వాత మనం కదపాల్సిన అవసరం ఏం లేదండి. ఇవే చక్కగా పువ్వుల్లా పొంగుతాయి కాబట్టి వీటిని వేసుకొని 1 నిమిషం తర్వాత ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా చక్కగా పొంగుతున్నాయి. ఇవి మనకి పకోడీల్లా టేస్ట్ ఉంటాయండి. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంచి పకోడీ స్మెల్ అనేది వస్తుంది. ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని మనం రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి లేదంటే స్నాక్స్లా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ సమ్మర్లో చాలా సింపుల్గా టేస్టీగా వడియాలను ఎలా పెట్టుకోవాలనేది నేను వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు అలా బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇన్స్టాలో తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.